जितनी आबादी उतना हिस्सेदारी అనేటువంటి మాటని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసే విధంగా నిన్నటి వరకు 100% మేమెంతో మాకంతా అని పోరాటం చేసినాం. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే మీరు ఎంతున్నా మీకు ఇంతే అని చెప్పేటువంటి సందర్భాల్ని చాలా సందర్భాల్లో మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. అట్లా కాదు, మా ప్రియతమ నాయకుడు చెప్పిన విధంగా జితని ఆబాదీ ఉత్తిని హిస్సేదారి అనేటువంటి మాటను ఈరోజు నిర్భయంగా నిలబడి మాట్లాడే శక్తినిచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా చారిత్రాత్మకంగా మన చట్టసభలో ప్రవేశపెట్టే అదృష్టాన్ని భగవంతుడు మన పొన్నం ప్రభాకరణ గారికి ఇవ్వడం, ఆయన జీవితం ధన్యమైందని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. రాబోయే తరాలన్నీ కూడా మిమ్మల్ని గుర్తించుకుంటాయి. కాంగ్రెస్ పార్టీని మీరు ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు ఖర్గే గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, అదే మాదిరిగా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని, మన పెద్ద నాయకులు బట్టి విక్రమార్క గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిగతా మంత్రులందరినీ నిన్నటి సభని ఈ తెలంగాణ బీసీ బిడ్డలు ఎవరు మర్చిపోరు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైనా ఒక కార్యక్రమం స్టార్ట్ చేయాలంటే ముందు బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చర్చ జరిగేనోడే ఈ చర్చ జరగడం వల్ల ఎవరెవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరి ముఖాలు చూసినా మనం ఖచ్చితంగా మీడియా పాయింట్లో ఈ విషయం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మేమెవరికి శత్రులం కాదు. మేమేమంటా ఉన్నామంటే సంఖ్యాపరంగా ఇంత ఉన్నాం, మమ్మల్ని కులగణ ప్రకారంగా ఏ విధంగా అయితే మమ్మల్ని కౌంట్ చేస్తా ఉన్నారో దీని ప్రకారంగా రాబోయే రోజుల్లో కొన్ని అవకాశాలు దొరుకుతాయి. మీరు చేయలేదు, దాని మీద దృష్టి సారించలేదు. నిన్న ఒక మాట చెప్తా ఉన్నాడు, మేము చెప్పినాం ఎంబీసీ మనం కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. నిజమే, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏం చేశారు? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులందరికీ కూడా మేము ఏర్పాటు చేసినామని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎన్నో వేల కోట్లు పెట్టినామని చూపించి ప్రాక్టికల్ గా ఒక్క పైసా ఖర్చు చేయని దౌర్భాగ్య పరిస్థితులు చూసినాం. అట్లా కాకుండా మేము ఈ మీడియా ద్వారా మిగతా ఎవరికి కూడా మేము శత్రువులం కాదు, ఎవరికి కూడా విభేదాలు లేవు మా దగ్గర. నిన్న మా ప్రభాకరణ గారు కూడా ఓపెన్ గా అంటా ఉన్నారు, దయచేసి ఈ బిల్లుకు సహకరించి ఈ చర్చకు వచ్చిన అంశాన్ని కోసం మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ తీర్మానానికి సంబంధించిన అంశాన్ని మీ ముందర పెడతా ఉన్నాం, ఒక తీర్మానం ఏర్పాటు చేసుకుందాం. ఈ తీర్మానానికి మీ సలహాలు సూచనలు ఇచ్చి ఈ తీర్మానాన్ని బలపరిచి ఇంకా ముందు ఈ తీర్మానం ద్వారా లబ్ధి చేకూరే విధంగా ఏ విధంగా ముందుకు పోదామని చెప్పి పదే మీకు దండం పెడతా, దయచేసి నీకు సహకారం చేయండి అని చెప్పి చెప్తుంటే కూడా ఖచ్చితంగా గతంలో మంత్రిగా మాజీ మంత్రి వారు గతంలో మంత్రిగా పనిచేశారు. మరి వారు ప్రతిసారి కూడా ఆటంకం కలిగించే విధంగా చేసిన విషయాన్ని ఈ తెలంగాణ బీసీ బిడ్డలు మర్చిపోరని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా చరిత్రలో నిన్నటి రోజు శాశ్వతంగా బీసీ బిడ్డలకు ఒక గొప్ప వరంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటుందో, గతంలో కూడా తెలంగాణ విషయంలో కూడా ఒక రాష్ట్రం నుంచి దూరమైపోతుంది, అయినా కూడా తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని గుర్తించి ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలనే అంశాన్ని మాటిచ్చి నిలబెట్టుకున్నదో ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకున్నది. 100% ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి చేయవలసిందిగా ఏ పెద్దలైతే మాకు చెప్పారో దానికి అనుగుణంగా నిన్న తీర్మానం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి సహకరించిన అందరికి కూడా ఈ వేదిక ద్వారా మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి మా పొన్నం ప్రభాకరణ కూడా ఇంత సాహసంగా ముందుకొచ్చి ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతో కష్ట నష్టాలు ఓర్చుకోవాల్సి వస్తుంది.